చందుని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. చందు ఎలా ఉండాలి అంటే అలా ఉన్నాను. జీతం ఇచ్చే వాళ్ళకి జీతం తీసుకునే వాళ్ళకి ఉన్న తేడా ఇదే. మీరు ఎంప్లాయీగా పనిచేస్తారు కాబట్టి ఇలాగే ఆలోచిస్తారు. కనిపించరు గాని ఆయనకి ముక్కు మీద కోపం డాడీ. ఏంటి? డాడీ కాఫీ. నీకెందుకమ్మా ఇవన్నీ? మీ అమ్ముందిగా, తను చూసుకుంటుందిలే. అమ్మ మీకంటే ముందుగానే ఆఫీస్కి వెళ్ళింది. అయినా ఈ సేవలు ఎంతకాలం చేస్తాను డాడీ? నేనున్నంత కాలమే కదా. చందు, ఆ అంటే ఇక్కడ ఉన్నంత వరకే కదా. కొద్ది రోజులు ఆగితే ఎలాగో రాజా దగ్గరికి వెళ్ళిపోతాను కదా, అందుకే అలా అన్నాను అంతే. రాజా కూడా ఇంటికి రాని తెగ అడుగుతున్నారు డాడీ. ఏదో ఒక రోజు వెళ్ళాలి కదా, అప్పుడు ఎలాగో వెళ్ళిపోతాను. అప్పటి వరకైనా నన్ను ఇలాంటివి చేయనివ్వండి. నువ్వు మాట మార్చినా ఏ ఉద్దేశంతో అన్నావో నాకు తెలుసమ్మా. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. డాడీ, రాజశేఖరన్ తాతయ్య గారు వచ్చారు. తాతయ్య రండి. తాతయ్య ఏమ్మా బాగున్నావా? బాగున్నాను తాతయ్య. నమస్తే మావయ్య గారు. నమస్తే. రండి తాతయ్య, కూర్చోండి. కూర్చోండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడే వద్దులేమ్మా. షుగర్ కలిపే తీసుకొస్తానులేండి. అమ్మలేదుగా, భయం లేదు. కృష్ణ, ఆఫీస్కి బయలుదేరుతున్నావా? అవునండి. నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను కృష్ణ. ఓ అలాగా, చెప్పండి మావయ్య. మొన్న ప్రొడక్టివిటీ కౌన్సిల్లో బ్రహ్మాండంగా మాట్లాడావట. బిజినెస్ మ్యాగజైన్లో ఎంతో బాగా రాశారు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. థ్యాంక్స్ మావయ్య గారు. కృష్ణ, నేనా పెద్దవాడినైపోతున్నాను. ఈరోజు ఉండే పరిస్థితి రేపుండదు. ఆ విషయం నీకు తెలుసు. అవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నారు మావయ్య గారు? తాతయ్య కాఫీ. మరి మీ నాన్నకి? నేను ఇప్పుడే తాగాను మావయ్య గారు, మీరు తీసుకోండి. ఏం లేదు కృష్ణ, మన కంపెనీ బరువు బాధ్యతలన్నీ అమ్మాయి ఒక్కతే చూసుకోవటం కష్టమైపోతోంది. ఇప్పుడైతే పర్వాలేదు గాని రేపు మీకు ఏ పాపో బాబో పుడితే ఆ పైన తను ఆఫీస్ చూసుకోవటం కష్టమవుతుంది. అందుకే నిన్ను కూడా కంపెనీ డైరెక్టర్ని చేస్తాను. ఇద్దరూ కలిసి కంపెనీ వ్యవహారాలు చూసుకోండి. సారీ మావయ్య గారు, నాకు కుదరదు. అదేంటి బాబు అలా అనేసావు? ఆ కంపెనీ నీది. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వే ఆ వ్యవహారాలన్నీ చూసుకోవాలి. క్షమించండి మావయ్య. ఇప్పటికే చాలా మంది నేను డబ్బు కోసమో పదవి కోసమో జయంతిని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నారు. వాళ్ళ మాటలు నిజం చేయడం నాకు ఇష్టం లేదు. ఎవరో ఏదో వాగారని నువ్వేలా అంటావేంటి బాబు? ఆ కంపెనీ నీది, నువ్వే దానికి యజమానివి. నేను ఎప్పుడైనా ఎంప్లాయీగా ఉండటానికి ఇష్టపడతాను కానీ ఓనర్ని కావడానికి ఇష్టపడను మావయ్య. జయంతి ఆ కంపెనీకి ఎండీగా ఉంటే మంచిది. సరే, అలాగే చేద్దాం. కానీ నీ సహాయం అవసరమైనప్పుడైనా సాయం చెయ్యాలి కదా. చూడండి మావయ్య, నరేంద్ర కూడా
ఇదే ఫీల్డ్లో వ్యాపారం చేస్తున్నాడు. తను నన్ను నమ్మి అతని బిజినెస్ మొత్తం నా మీద పెట్టి అమెరికా వెళ్ళాడు. ఆ బాధ్యతలన్నీ చూసుకోవడం నా కర్తవ్యం. నేనిప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకొని మీకు సాయం చేస్తే అది నేను నరేంద్రకి ద్రోహం చేసినట్లు అవుతుంది. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి మావయ్య, ప్లీజ్. సరే బాబు, నా మాట కాదన్నందుకు బాధగా ఉన్నా స్నేహానికి ఇంత విలువిచ్చే నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది కృష్ణ. అలాగే మన కంపెనీని కాదన్నందుకు బాధగా ఉంది. నీ వ్యక్తిత్వానికి గర్వపడాలో నా మాట కాదన్నందుకు బాధపడాలో తెలియటం లేదు. సర్లే బాబు, నేను వెళ్ళొస్తా. వస్తానమ్మా. ఉమ్. వస్తాను కృష్ణ. మావయ్య గారు, నేను కాదంటున్నందుకు మీరు మరోలా అనుకోకండి. భలేవాడి కృష్ణ, నేనెప్పుడూ నీ గురించి మంచిగానే అనుకుంటాను. నా అల్లుడికి కమిట్మెంట్ ఎక్కువ, మాటకు కట్టుబడి ఉండేవాడు నా అల్లుడని ఇప్పుడు కూడా గర్వపడుతున్నాను. ఉంటాను. ఓకే మావయ్య. ఏంటి డాడీ ఇది? అంత పెద్ద ఆయన వచ్చి అడిగితే కాదంటారా? నరేంద్ర అంకుల్ కంపెనీకి ఒక మంచి ఎగ్జిక్యూటివ్ ని పెట్టండి, లేదంటే రెండు కలిపి మీరే చూసుకోండి. అది కుదరదులేమ్మా. నీకు చెప్పినా అర్థం కాదు. నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి నేను వదులుకోలేను. ఎందుకమ్మా, నేను ఒలుస్తానుగా. పర్లేదులే చందు, నాకిప్పుడేం పని లేదు. ఆ, అమ్మా, డాడీ రాగానే మనం అందరం కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళొద్దామా? ఏ, ఏమైనా మొక్కులున్నాయా? మొక్కులుంటేనే దేవుణ్ణి చూడాలా అమ్మా? అయినా దేవుణ్ణి కోరుకోవడానికి నాకేం కోరికలు మిగిలిన్నాయని? అన్ని కోరికలు తీరిపోయాయి కదా. అవునా? అవును, నీకు డాడీకి పెళ్లి కావాలి అనేది నాకున్న పెద్ద కోరిక. అదే తీరిపోయింది కదా, ఇంకేముంది? అయితే నాకు కూడా కోరికుంది. ఏంటమ్మా అది? ఇదిగో ఈ బీన్స్ లో పుచ్చులు లేకుండా కిలోకుంటే కిలో రావాలి అని. హలో, నమస్తే మేడం, నేను అనంతరామన్ మాట్లాడుతున్నాను. చెప్పండి అనంతరామ్ గారు. ఢిల్లీ నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫోన్ చేశారు మేడం. అలాగా, ఏమంటున్నారు? అదే మేడం, అంతకుముందు స్టేడియం కట్టడానికి మనకి కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, అలాగే మరికొన్ని స్టేడియంస్ కట్టించడానికి డైరెక్ట్ కాంట్రాక్ట్ ఇస్తా ఉంటున్నారు. మనకైతే టెండర్లు అవి అవసరం లేదు, రేటు మాట్లాడుకోవడం, వర్క్ మొదలు పెట్టడం అంతే అంటున్నారు మేడం. ఓహో, అలాగా. అయితే ఇంకే, వెంటనే యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పండి. ఓ చిన్న కండిషన్ పెట్టారు మేడం. ఏంటది? ఆ కాంట్రాక్టు మనకి రావాలి అంటే కృష్ణ గారు డిజైన్స్ ఇవ్వాలి అంటున్నారు. ఆయన? అవును మేడం, అంతకుముందు కృష్ణ గారు ఇచ్చిన డిజైన్స్ వాళ్ళకి బాగా నచ్చి ఈ ఆఫర్ ఇచ్చారు. అదే ఇంజనీర్తో డిజైన్స్ చేయిస్తే ఓకే అంటున్నారు.
అదెలా కుదురుతుంది అనంతరాం గారు? కృష్ణ గారు ఇప్పుడు మన కంపెనీలో లేరు కదా. కానీ మీరిద్దరూ భార్యాభర్తలే కదా మేడం? ఆ, అది కష్టం లేండి. ఆయన చాలా పద్ధతిగా ఆలోచించే మనిషి. నేను అడిగినా కాదంటారు. అది జరిగే పని కాదు. ఒక పని చేయండి, వాళ్ళకి నచ్చే విధంగా డిజైన్స్ ఇప్పిస్తామని చెప్పండి. కాదంటే అప్పుడు చూద్దాం. ఒప్పుకోరు మేడం. ఇంకొకసారి ఆలోచించండి. నేను బాగా ఆలోచించే చెప్తున్నాను అనంతరాం గారు. సర్లేండి, నేను తర్వాత మాట్లాడతాను. ఉంటాను. ఏమైందమ్మా? డాడీ ఏదో ఒప్పుకోరు అంటున్నావు. ఏం లేదు చందు, మీ డాడీ ఢిల్లీలో స్టేడియం కి డిజైన్ ఇచ్చారు. అది వాళ్ళకి చాలా బాగా నచ్చింది. రేపు కామన్వెల్త్ గేమ్స్ కోసం కొత్త స్టేడియంలు కడుతున్నారు. దానికి కాంట్రాక్ట్ మనకే ఇస్తామన్నారు. కానీ డాడీనే ఇంజనీర్ గా ఉండాలి అని ఆయనే డిజైన్స్ ఇవ్వాలి అంటున్నారు. ఇస్తారు కదా, మరెందుకు వద్దంటున్నావు? ఎలా ఇస్తారు చందు? ఇప్పుడు ఆయన మన కంపెనీలో పనిచేయడం లేదు కదా. అయితే ఆ, అయితే ఏంటి? మీ డాడీ నరేంద్ర గారి కంపెనీకి వర్క్ చేస్తున్నారు. అది కాదని మనకి డిజైన్స్ ఇవ్వమంటే ఇస్తారా? ఎందుకు ఇవ్వరమ్మా? ఆ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ఏంటి, రెండు మనవే కదా, తప్పకుండా ఇస్తారు. లేదు చందు, మీ డాడీ సంగతి నాకు తెలుసు కదా. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. అయినా అలా అడగటం తప్పు కదా. ఏం తప్పులేదమ్మా. అంత మంచి కాంట్రాక్ట్ వస్తుంది అంటే ఎవరైనా వదులుకుంటారా? వేరే వాళ్ళకైతే డాడీ నో అంటారేమో, కానీ మన కోసం అంటే తప్పకుండా ఒప్పుకుంటారు. నువ్వేం ఆలోచించకమ్మా. అయినా డాడీ ఏమైనా పరాయి మనిషా? మనం అడిగితే కాదని ఎందుకంటారు? అంతగా కాదు అంటే డాడీని ఒప్పించే బాధ్యత నాది. ఏమో చందు, మీ డాడీ చాలా ముక్కుసూటి మనిషి. నేను అడిగినా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారని అనుకోను. అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? నువ్వు ఊరుకో అమ్మా. నీకు డాడీ కంటే మొహమాటం ఎక్కువ. సరే, డాడీని నేనే నీ బదులుగా అడుగుతాను, ఒప్పిస్తాను. సరేనా? అది అది కాదు, ఇది కాదు. నువ్విక ఊరుకో. ఇదిగో, పోయినవి పోగా మిగిలినవి ఇవి. ఫ్రై అద్దరిపోవాలి. పద వండుదాం. వద్దు చందు, నా మాట విను. ఏం కాదమ్మా, నువ్వు అనవసరంగా భయపడకు. నేను అడుగుతాను కదా. నాకెందుకో భయంగా ఉంది చందు. ఎందుకమ్మా భయం? డాడీ ఏమైనా కొడతాడా, చంపుతాడా? కుదిరితే సరే అంటారు, లేదంటే లేదు అంటారు. అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? లేదు కాదు అంటే నేను ఊరుకుంటానా? ఎలాగైనా సరే డాడీ నొప్పించే పూచి నాది. సరేనా? డాడీ, ఏంటమ్మా? నీతో ఒక విషయం మాట్లాడాలి డాడీ. అవునా? రా కూర్చో. ఏంటా విషయం చెప్పు. మీరొకప్పుడు ఢిల్లీలో స్టేడియం కోసం డిజైన్ చేసి ఇచ్చారట, నిజమేనా? అవునమ్మా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు వచ్చింది? మీరు చేసిన డిజైన్ ఢిల్లీలో అందరికీ నచ్చిందంట కదా? అవును. అయినా ఈ విషయాలను నీకెలా తెలుసు? మమ్మీ ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఓహో. డాడీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మీరు కనుక డిజైన్ చేస్తే
ఈసారి టెండర్ కాల్ చేయకుండా మొత్తం కాంట్రాక్ట్ ఇస్తామన్నారట తెలుసా? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి డాడీ, ఆ ఆఫర్ ఇప్పుడు మన మమ్మీకి వచ్చింది. మీరు డిజైన్స్ ఇవ్వడానికి ఓకే అంటే వెంటనే కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అవుతుంది. అదెలా కుదురుతుందమ్మా? నేను ఇప్పుడు అక్కడ పనిచేయడం లేదు కదా. నేను నరేంద్ర అంకుల్ కంపెనీకి వర్క్ చేస్తున్నాను. ఒకవేళ ఆ కంపెనీకి ఆఫర్ ఇస్తే చేస్తాను. ఏంటి డాడీ మీరు, ఆ కంపెనీ ఒకటి ఈ కంపెనీ ఒకటా? రెండు ఒకటే కదా, రెండు మనవే. లేచిందు, అది కుదరదులేమ్మా. నీకు తెలీదు, ఇది పాలసీ మ్యాటర్స్, అలా ఇవ్వకూడదు. నా రూల్స్కి వ్యతిరేకంగా నేనేది చేయనమ్మా. ఎందుకు కుదరదు డాడీ, మీరు చెయ్యాలి. మిమ్మల్ని ఒప్పిస్తానని నేను మాట కూడా ఇచ్చాను. మీరు డిజైన్స్ ఇస్తున్నారు అంతే. చందు, నువ్వు చిన్న పిల్లవి, నీకు వీటి గురించి తెలీదమ్మా. అనవసరంగా నీకెందుకు చెప్పు. వెళ్ళి రెస్ట్ తీసుకో. అంటే చివరికి నేను చెప్పినా మీరు వినరా డాడీ? వినటం వినకపోవడం సమస్య కాదమ్మా. అంకుల్ బిజినెస్ మొత్తం నా మీద వదిలేసి వెళ్ళారు. ఇప్పుడు మీ మమ్మీకి ఆ డిజైన్స్ చేసి ఆ కంపెనీని పెంచినట్లు అంకుల్కి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించు. కానీ మమ్మీ ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించండి డాడీ. చాలా పెద్ద కాంట్రాక్ట్ అని మమ్మీ ఫీల్ అవుతుంది. చందు, ఈ టాపిక్ ఇద్దరితో ఆపేద్దామా? నేను ముందే చెప్పాను కదా. నువ్వు ఉండమ్మా, డాడీ నా మాట వింటారు. ఏంటి చేయింది? నువ్వు డైరెక్ట్గా అడగలేక చందుతో అడిగిస్తున్నావా? నేను అడిగించానా? మీ గురించి తెలిసి కూడా నేను ఎలా అడిగిస్తానండి? తనే అడుగుతానండి. చాలా ఆపు. ఏదైతేనే, ఎవరొచ్చి అడిగినా ఎవరి చేత అడిగించినా నేను నా రూల్స్కి వ్యతిరేకంగా ఏది చేయను. అదిగో విన్నావుగా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వద్దు వద్దు అని. కానీ విన్నావా? నేను వెళ్ళి మాట్లాడతానని వెళ్ళి నా పరువు తీసావు. ఎందుకు చందు ఇలా చేసావు? మధ్యలో తనేం చేసింది? తన్నెందుకంటావు? డాడీ, ఇందులో అమ్మ తప్పేం లేదు. అడిగించింది కాకుండా నిన్ను దబాయిస్తుందండి. నేను దబాయించానా? ఆ అవసరం నాకేం లేదు. అయినా మిమ్మల్ని అడగాలనుకుంటే డైరెక్ట్ గా నేను వచ్చి అడుగుతాను గానీ చందుని ఎందుకు పంపిస్తాను? ఎందుకంటే చందు చెప్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి. చందు కోసం నేను ఏదైనా చేస్తాను కాబట్టి. ఏమన్నారు? చందు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారా? అవును, తను చెప్పిందనే చేసుకున్నాను. తన కోసమే కదా అడవడగా పెళ్లి చేసుకుంది. అంటే అంటే మీరు చందు కోసం తప్ప నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో పెళ్లి చేసుకోలేదు, అంతేనా? అది కాదమ్మా. నువ్వు మాట్లాడుకు చందు. నిజాలు ఎక్కువ రోజులు దాచుకోలేరని ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట బయటికి రావాలని తెలిసొచ్చింది. ఇదిగో వచ్చింది. చందు కోసమే మీరు నా మెళ్ళ తాళి కట్టారు. అదేగా మీరు చెప్పేది? చెప్పండి. ఎందుకంత సీరియస్ గా తీసుకుంటావు? నువ్వు కోపడినా నిజమైతే అదే కదా. అయ్యో డాడీ, మీరు కాస్త ఊరుకోండి. అమ్మా, అసలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం. లేదు చందు, ఈరోజు నీ వల్ల నాకు నిజం అర్థమైంది. ఇప్పటిదాకా ఏదో పిచ్చిలో ఉన్నాను. ఇప్పుడే నాకంతా క్లియర్ గా అర్థం అవుతుంది. నిజమే, మేము ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, ఓ కమిట్మెంట్ కోసం చేసుకున్నాం. మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, లవ్ లెటర్స్ రాసుకోలేదు, అందరిలాగా ప్రేమ కబుర్లు చెప్పుకోలేదు. ఏంటమ్మా
ఏంటా మాటలు? ఎందుకలా మాట్లాడతావు? ప్రతిదాన్ని ఇష్యూ చేయడం మీ అమ్మకి బాగా అలవాటైపోయింది చందు. ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఏది ఎలా అర్థం చేసుకుంటుందోనని చాలా భయంగా ఉంది. అవసరం లేదండి. నా గురించి మీరేమంతలా భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే నీకోసం కాదు, కేవలం నా కూతురి కోసం నిన్ను పెళ్లి చేసుకున్నానని మీరు అన్నారో అప్పుడే నా స్థానం ఏంటో నాకు పూర్తిగా తెలిసిపోయింది. అమ్మా వదిలేమ్మా ప్లీజ్. అసలు తప్పంతా నాది. లేని పొడివి నా మీద వేసుకుని ఇష్యూ చేశాను. లేదు చందు, ఇందులో తప్పేం లేదు. నువ్వింకా నాకు మంచి చేశావు. నిజమే, ఏజ్ బారైన నాకు ప్రేమించి పెళ్లి చేసుకునే భర్త ఎలా వస్తాడు? రాడు రాడు. తప్పంతా నాదే. ఛీ! అమ్మా ఆగమ్మా. చందు, ఏంటమ్మా ఇది? ప్లీజ్ నన్ను వెళ్ళని ఆపకు. అమ్మా ఆగమ్మా. అమ్మా నా మాట విను. డాడీ, అమ్మ వెళ్ళిపోతుంది డాడీ. ఆపండి డాడీ, ప్లీజ్ డాడీ ఆపండి.